మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ దక్షిణ భారత బెస్ట్ డాక్టర్ అయిన డాక్టర్ నరేందర్ కుమార్ని ఘనంగా సన్మానించిన అఖిలపక్ష ఐక్య వేదిక. ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ, ఈ మధ్య దుద్దిళ్ల శ్రీపాదరావు స్మారక అవార్డు రాష్ట్రంలోని 3 విభాగాల్లో ప్రావీణ్యం సాధించిన 3 విభాగాల వ్యక్తులను గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్మారక అవార్డు ప్రకటించినందున దాంట్లో ముఖ్యులుగా డాక్టర్ నరేంద్ర కుమార్ ఉండడంతో పాటు ఆయనకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానించి అవార్డు ఇచ్చిన క్రమంలో వనపర్తి పట్టణానికి వనపర్తి జిల్లాకు పేరు వచ్చిందని, వనపర్తికి పేరు తెచ్చిన మన జిల్లా సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ కుమార్కి ఐక్యవేదిక ఘనంగా సన్మానించడం జరుగుతుందని, ఇలాంటి వ్యక్తులు వనపర్తిలో పనిచేస్తూ వనపర్తికి మంచి పేరు తెచ్చిపెట్టడం శుభసూచకమని అన్నారు. ఇలాంటి వారిని వనపర్తి ఆదరిస్తుందని, వారికి ప్రజల తరపున మేము ముందుకు వచ్చి ఘనంగా సత్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు. డాక్టర్ నరేంద్ర కుమార్ సౌత్ ఇండియాలోని 30,000 ఆపరేషన్లు చేసి రికార్డు సృష్టించారని, వారికి ఈ సందర్భంగా మేము ఈ చిరు సత్కారం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజ్ కుమార్, మాజీ సర్పంచ్, కళాకారుడు డప్పు స్వామి, దళిత సంఘ నాయకుడు గంధం సుమన్, నాయకులు శివకుమార్, శంకర్, రాములు తదితరులు పాల్గొన్నారు. వనపర్తికి గర్వకారణమైన మా నరేంద్ర సార్కు అభినందనలు. అఖిలపక్ష ఐక్యవేదిక తరఫున ఈ మధ్యనే దుద్దిల్ల శ్రీధర్ బాబు 87వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలోనే 3 ఎంపిక చేసి అవార్డుకు ఎంపిక చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వం. దానిలో వనపర్తి డాక్టర్ అయిన నరేంద్ర కుమార్ సార్ గారు ఒకరు అయినందుకు మాకు గర్వకారంగా ఉంది. అందుకోసం తెలుస్తాం. మనం ఇలాంటి మానవత దృక్పథం ఉంది, ప్రజలకు ఎంతో చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి డాక్టర్లు తక్కువ ఉంటారు. అందులో రాష్ట్రంలోనే ఒక టాప్ డాక్టర్గా, బెస్ట్ డాక్టర్గా గుర్తింపున్నటువంటి మన వనపర్తి సార్ మన వనపర్తిలో సూపరింటెండెంట్గా ఉన్నందుకు మాకు గర్వకారణం. ప్రత్యేకంగా మీకు మా అందరి తరఫున వనపర్తి ప్రజల తరఫున ధన్యవాదాలు.